బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ దంపతులు రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల అనారోగ్య సమస్య నుంచి గవర్నర్ కోలుకున్నారు. అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా తీశారని సమాచారం. గవర్నర్ తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని వైసీపీ వర్గాలంటున్నాయి. నిన్న హైదరాబాద్లోని భారతీ సిమెంట్స్ ఆఫీసులో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో గవర్నర్ తో జగన్ దంపతులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక లిక్కర్ కేసులో సిట్ నెక్స్ట్ స్టెప్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. గవర్నర్ తో భేటీలో తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ దంపతులు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, గవర్నర్ తో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు సిట్, అదేవిధంగా నిన్న భారతీ సిమెంట్ ఆఫీసులో సిట్ అధికారుల సోదాలు కూడా కొనసాగాయి. మొత్తంగా ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గంట పాటు గవర్నర్తో సమావేశం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయన కుటుంబ సమేతంగా భారతీతో కలిసి ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైనటువంటి నేపథ్యంలో ఆయన కోలుకున్న తర్వాత మర్యాదపూర్వకంగా ఆయన్ని పరామర్శించేటువంటి క్రమంలో భాగంగా ప్రోటోకాల్లో భాగంగా గవర్నర్తో సమావేశం జరిగినట్టుగా పార్టీ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. ఇందులో రాజకీయాలకి ఎటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల నుంచి ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే మరోవైపు చూసుకుంటే కనుక తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరుగుతున్నటువంటి మద్యం కేసుకు సంబంధించినటువంటి అంశము, సిట్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. నిన్న భారతీ సిమెంట్స్ పైన సిట్కి సంబంధించినటువంటి టీం సోదాలు చేయటం, అక్కడ మద్యంకి సంబంధించినటువంటి సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో భాగంగా ఎవరెవరితో మాట్లాడారో అక్కడ కూడా సిట్కి సంబంధించినటువంటి యంత్రాంగం కూడా భారతీ సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఈ మద్యంకి సంబంధించినటువంటి వ్యవహారంలో అటు పార్టీకి సంబంధించినంత వరకు కీలక ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్టు, ఆయన ప్రజెంట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా రాజకీయంగా కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఒకే రకంగా ఉంది. ఆధారం లేకుండా కేవలం కక్షపూరితంగా రాజకీయాల కోసమే ఈ వేధింపులకు పాల్పడేటువంటి క్రమంలో భాగంగానే మద్యం పేరుతో వేధింపులకు గురి చేసేటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. అందులో భాగంగానే మద్యంకి సంబంధించినటువంటి కేసు పైన సిట్టు ఏర్పాటు చేయడం, ఆ సిట్టుకి సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా లేకుండానే రాజకీయంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారనేటువంటి ఒక అభియోగం పైన మాత్రమే అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు పబ్లిక్ సర్వెంట్స్, ప్రభుత్వ అధికారులపైన కూడా వేధింపులకు పాల్పడేటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తాజాగా మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ మారినటువంటి నేపథ్యంలో తర్వాత అరెస్టు జగన్ వైపే అనేటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే జగన్ అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి తాజాగా జగన్ కుటుంబ దంపతులు గవర్నర్ని కలవటం, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు వస్తుందనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మద్యం కేసులో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు, సిట్టు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి దూకుడు చర్యలు, దీనికి సంబంధించినంత వరకు కూడా కనీసం మినిమం ఆధారం లేకుండా, ఎటువంటి ముందస్తు ఆధారాలు లేకుండా కేవలం రాజకీయంగా మాత్రమే సిట్టికి సంబంధించినటువంటి ఏర్పాటు జరిగింది. మద్యంకి సంబంధించినటువంటి అంశాలపైన కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గతంలోనే వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే విషయం పైన గవర్నర్తో కూడా చర్చించి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే ఈరోజు వారం రోజుల గ్యాప్ తర్వాత జగన్ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఉదయం మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఆయన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలతో కూడా సమావేశమయ్యారు. మద్యంకి సంబంధించినటువంటి కేసు, సిట్టికి సంబంధించినటువంటి దర్యాప్తు, మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత జగన్ పార్టీ నాయకత్వాన్ని కూడా పూర్తిగా నచ్చచెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాత్రమే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో కొంతవరకు వేచి చూద్దాం అనేటువంటి ఒక అంశం పైన కూడా జగన్ నాయకత్వంతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసులో సిట్టు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా కేవలం ఇదంతా కూడా రాజకీయంగా కుట్రలో భాగంగానే ఉంటుంది కాబట్టి అక్కడ ఆధారాలు కూడా మిగిలేటువంటి అవకాశం ఏం లేదు. ఆధారాలు కూడా కనీసం ప్రాథమికంగా కూడా ఆధారాలు తీసుకోకుండా జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన, ఒక వ్యక్తి ఇచ్చినటువంటి తప్పుడు ఫిర్యాదుకు సంబంధించినటువంటి అంశాలపైన జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేత